హలో ఫ్రెండ్స్, నేనైతే ఈ సమోసా మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ చూపిస్తానండి. చూడండి, మీరు కూడా చూసి ఇలాంటి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోండి. కుట్టే వాళ్ళు అయితే మీరు కూడా చేయండి. తర్వాత జాకెట్ పొడవు ఫస్ట్ తీసుకొని తర్వాత లూజ్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నెక్ పొడవు వచ్చేసి నేను 9 ఇంచులు పెట్టాను, 9.5 పెట్టాను. నెక్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు పైన, కింద వచ్చేసి 2.5 పెట్టాను. ఇప్పుడు చక్కగా రౌండ్ గీసుకోవాలి. గీసిన తర్వాత వచ్చేసి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మేము ఎలా అయితే గీసామో అలా కటింగ్ చేసుకోవాలండి నెక్. ఈ డిజైన్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ని చేస్తూ ఉంటాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే. తర్వాత ఇప్పుడు నెక్ కట్ చేసాం కదా, నెక్ కట్ చేసిన కాడ నుంచి 1.5 ఇంచు గుర్తు పెట్టుకొని లైన్ గీసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి. చూడు, ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా, 1.5 ఇంచు, 1.5 ఇంచు గీచేసి కట్ చేసుకోవాలి. చూడు, మొదటిది వచ్చేసి నెక్, రెండోది వచ్చేసి దాని మీదనే ఇంకా డిజైన్ వచ్చేది, సమోసా డిజైన్ దాని మీదనే వచ్చేది. చూడండి, ఇలా ఇంకా ఇది వచ్చేసి రెండోది ఉండే దానికి క్యాన్ మీద పెట్టేసి ఇంకా క్యాన్ తీసుకోవాలి కటింగ్. అది ఎలా ఉందో ఇంకా అలా తీసుకోవాలి. క్యాన్ కట్ చేసి ఇలా పిన్ను సూదులు పెట్టుకొని కదలకుండా క్యాన్ కట్ చేసుకోవాలి. తర్వాత ఇంకా 1 ఇంచు గ్యాప్ పెట్టుకొని, ఆ రెడ్ కలర్ ఉంది కదా, ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎక్స్ట్రా 1 ఇంచు గ్యాప్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది నెక్ మేము కుట్టిన తర్వాత నెక్ ఇంకా కొంచెం వెడల్పు వస్తుంది కదా, ఇంకా దీనికి ఎక్స్ట్రా క్లాత్ కూడా ఉండాలి కదా, కింద నుంచి కుడతాం మనము, అందుకని ఎక్స్ట్రా 1 ఇంచు పెట్టాను. మీరు కూడా ఇలాగే పెట్టేయండి. తర్వాత మెయిన్ క్లాత్, దానికి మేము ఏదైతే డిజైన్ వేస్తున్నామో ఆ క్లాత్ తీసుకొని ఐరన్ చేసుకోవాలి. నేనైతే వైట్ కలర్ వేస్తున్నాను. సారీలో వర్క్ వచ్చేసి వైట్ కలర్ వచ్చింది, అందుకని వైట్ కలర్ వేస్తున్నాను నేను. ఇలా మేము కటింగ్ చేసింది ఐరన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ కటింగ్ చేసుకోవాలి, నెక్ అది 2. తర్వాత లైనింగ్ వేసుకోవాలి. దానికి కూడా లైనింగ్ వేసుకొని చుట్టూ రౌండ్ కుట్టుకోవాలి, ఇంకా జారకోకుండా కుట్టుకొని ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ కటింగ్ చేసుకోవాలి. కింద వచ్చేసి లైనింగ్ ఉంది, మధ్యలో క్యాన్ ఉంది, పైన వచ్చేసి మెయిన్ క్లాత్ షైనింగ్ క్లాత్ ఉంది. మేము డిజైన్ ఏదైతే వేస్తున్నామో ఆ క్లాత్ ఉంది పైన. తర్వాత ఒక క్లాత్ రెడ్ కలర్ది తీసుకొని గోట్ వేసుకోవాలి. థ్రెడ్ గోట్ కాదు, నేను మామూలు గోటి వేస్తున్నాను. చాలా నీట్గా వస్తుందండి, ఇది చాలా బాగుంటుంది చూసేదానికి. ఇదైతే వాళ్ళ అమ్మగారు కుట్టించుకున్నారు 2 ఏళ్ళ క్రితము. తర్వాత వాళ్ళ అమ్మాయి కూడా ఈ డిజైన్ బాగుందని వాళ్ళ అమ్మాయి గారు కూడా కుట్టించుకుంటున్నారు. అంత బాగుంటుంది ఇది డిజైను. ఇది సమోసా మోడల్ అంటారు నెక్కి. తర్వాత కోట్ అయిపోయిన తర్వాత నెక్, ఇప్పుడు ఫస్ట్ జాకెట్ నెక్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. పిన్ సూదులు పెట్టుకొని కదలకుండా క్లాత్ రౌండ్ కుట్టుకొని అది మొత్తం ఖర్చులు పెట్టుకొని తిరిగేయాలి. చూడండి, ఇలాగా తిరిగేసి పై కుట్టి వేసి రౌండ్ చుట్టూ కుట్టుకోవాలి. ఇలాగా మెయిన్ క్లాత్ లైనింగ్ 2 చుట్టూ కుట్టుకొని ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ కట్ చేసేయాలి. తర్వాత మేము ఇందాక ఇంకా ఇప్పుడు రెడ్ కలరు, ఇప్పుడు మెయిన్ డిజైన్ ఇప్పుడే వచ్చేది సమోసా మోడల్ అంటే, ఇటు సైడు 2.5 అటు సైడు 2.5 పెట్టి సమోసా మోడల్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ చేసుకొని ఇప్పుడు మేము ఏదైతే నెక్ కుట్టుకున్నామో దాని కింద రావాలి సమోసా మోడలు. చూడండి, ఇలాగా కింద నుంచి రావాలి. ఇలాగే మడుచుకుంటూ కింద నుంచి పెట్టుకొని కుట్టుకోవాలి. చుట్టూ రౌండ్ కుట్టుకోవాలండి. చూడండి, నేనైతే రౌండ్ కుట్టేశాను. తర్వాత ఇప్పుడు మేము ముందు కుట్టి నెక్ కుట్టి పెట్టుకున్నాం కదా వైట్ కలర్ది, ఆ వైట్ కలర్ ఇప్పుడు మేము ముందుగా ఫస్ట్ వచ్చేసి 1.5 ఇంచు మేము కటింగ్ చేసేటప్పుడు 1.5 ఇంచు పెట్టాము కదా,
ఎప్పుడు 1.25 పెట్టాలి. ఎందుకంటే నెక్ కుట్టేటప్పుడు ఒక పావు ఇంచు కుట్టింటాం కదా, ఎక్స్ట్రా వచ్చింటుంది కదా, అందుకని ఇంకా పావు ఇంచు ఎక్స్ట్రా పెంచుదాం, అక్కడ పెంచాలి. ఇంకా రౌండ్ పిన్ సూదులు పెట్టుకొని రౌండ్ కుట్టుకోవాలి అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫుల్ వీడియో అయితే నాకు ఒక్కరు కూడా లైక్ చేయలే, ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయలే. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా వీడియోస్ చేయాలని ఉంటుంది. తర్వాత లేస్ వేసుకోవాలి మొత్తం కుట్టేసిన తర్వాత. ఇంతేనండి, లేస్ అయితే ఇలా వేసేసుకొని 2 కుట్లు వేయాలి లేస్ మీద. నేనైతే ఒక కుట్టే చూపించాను మీకు, మీరైతే 2 కుట్లు వేసుకోండి, ఈ సైడ్ ఆ సైడు 2 కుట్లు వేస్తే నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా అయితే రెడీ అయిపోయింది. తర్వాత పూసలు కుట్టుకోవాలి. దీనికి పూసలు కుట్టేది కూడా చూపిస్తాను చూడండి. ఒక కింద నుంచి దారం తీసుకొని ఇంకా పైనుంచి పూస వేసుకోవాలి సూదుల నుంచి. మా ఛానల్ చూసేవాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా వచ్చిందో, ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగున్నా లేకున్నా బాగుంటే బాగుంది అని కామెంట్ చేయండి, లేదంటే బాగలేదని కామెంట్ చేయండి. ఫైనల్గా ఇలా వచ్చేసిందండి. చూడండి మోడల్ ఎంత బాగుందో. ఎప్పటికైనా ఇది పాత మోడల్ మాదిరిగా అనిపించదు. 2 సైడ్ అయితే ఇలా లేస్ వేసి కుట్టాను. హ్యాండ్స్ అయితే దానికే వర్క్ వచ్చింది హ్యాండ్స్కి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.